ఎండలు వడగాలుల తీవ్రత నుంచి మూగజీవాలను రక్షించడానికి లక్నో జూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. లక్నోలోని నెహ్రూ జూ పార్క్లో జంతువులు, పక్షులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాటికి ఎయిర్ కూలర్లు, వాటర్ స్ప్రింక్లర్లు పెట్టారు. ఆహారాన్ని సైతం మార్చారు. సమ్మర్ స్టార్ట్ అవ్వడంతో లక్నోలోని జూ పార్కులో వన్యప్రాణులకు కష్టాలు మొదలయ్యాయి. ఎండలు పెరగడంతో జూలోని జంతువులు విలవిల్లాడుతున్నాయి. ఎండవేడిని తట్టుకునేందుకు లక్నో జూలో కూల్ వాతావరణాన్ని సృష్టించారు. ఎన్క్లోజర్స్ దగ్గర కూల్ ఫాగ్ మిషన్, వాటర్ స్ప్రింక్లర్లు పెట్టారు. జంతువుల ఫుడ్ హ్యాబిట్స్ తో పాటు మెడికేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్ప్రింక్లర్లు, కూలర్లు ఏర్పాటు చేయడంతో పాటు వడదెబ్బ తగలకుండా పండ్లు, గ్లూకోజ్, మల్టీవిటమిన్లతో కూడిన ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నారు. రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సైతం పెడుతున్నారు. వీటిని తింటున్న జంతువులు కూల్ గా ఎంజాయ్ చేస్తున్నాయి. పండ్లు, పోషకాలు తీసుకుంటే జంతువులకు వడదెబ్బ తగలదు. బెంగాల్ టైగర్లు, ఏనుగులు, జిరాఫీలు అన్ని వాటర్ స్ప్రింక్లర్ల దగ్గర సేద తీరుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేయడంతో మనుషులే ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి. మరి మూగజీవాల మాటేమిటి అంటున్నారు జూ నిర్వాహకులు. అందుకే ఈ ఏర్పాట్లన్నీ అని చెప్పారు. जैसा आप देख रहे हैं कि गर्मी बहुत ज़्यादा हो रही है. अभी अप्रैल में ही एंड में 40+ जा रहा है टेम्परेचर. उसको देखते हुए हम लोग ने कूलर, मिस्ट फैन और साथ ही सीलिंग फैंस का भी इंतज़ाम कर रखा है, जो कि 24 घंटे चलते रहते हैं. साथ ही साथ गर्मी के मारे बाड़ों में कम से कम 2 बार पानी का छिड़काव अच्छे से किया जा रहा है कि टेम्परेचर हमारा 25 से 30-35 के बीच में ही रहे, कि ज़्यादा ऊपर ना जाए, क्योंकि उससे जानवर को भी हार्म होता है. ज़्यादा गर्मी बर्दाश्त नहीं कर पाते सांप. बाड़ों का टेम्परेचर लगभग 25 से 30 के बीच में ही रखा जा रहा है. उसके लिए हम 2 बार 3 बार पानी का छिड़काव भी करते हैं. कूलर 24 घंटे ही चल रहे हैं हमारे. फ़ैन चलते रहते हैं. मिस्ट फ़ैन है तो जिससे मॉइस्चर भी मेंटेन रहे, कि ज़्यादा गर्म ना पड़े, एकदम ड्राई वाला गर्मी ना हो. तो जितने भी इनक्लोजर्स हैं हमारे, उनमें मिस्ट फ़ैन का अच्छा खासा रखा गया है. వాటర్ స్ప్రింక్లర్ల దగ్గర జింకలైతే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నాయి. వీటికి కూలింగ్ వాటర్ ని అందిస్తున్నారు. ఎన్క్లోజర్స్ చుట్టూ కూలర్స్ పెట్టారు. ఎండల్ని తట్టుకునేందుకు ధర ఎక్కువైనా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఈ ఏర్పాట్లు చూసేందుకు పర్యాటకులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. तो इस बार जैसे हमारे हीट वेव अप्रैल के महीने से ही शुरू हो गया है, तो इसलिए हम लोगों की भी तैयारी भी जैसे थोड़ा पहले ही अच्छे से शुरू हो गया है. तो हम लोग लगभग हर बाड़े में जो है स्प्रिंकलर की व्यवस्था किए हैं, जहाँ टाइम टू टाइम जैसे पानी पूरा मतलब फव्वारा की तरह छोड़ता रहता है. इसको छोड़ के जो बर्ड सेक्शन है और हिरन, इन सब सेक्शन में जैसे పక్షులను సైతం ఎండవేడిమిని తట్టుకునేందుకు చలువ పందిళ్లు, మ్యాట్స్ పెట్టారు. దీనివల్ల బయట వేడి పూర్తిగా రాకుండా ఉంటుంది. ఇవి తాగేందుకు ఎక్కడ పడితే అక్కడ నీటిని పెట్టారు. ప్రధానంగా వన్యప్రాణుల పంజరాల ప్రాంగణాల్లో చల్లని వాతావరణం కల్పించేందుకు ఇవి తిరగాడే పరిసరాల్లో జలాశయాలు ఏర్పాటు చేశారు. పలు చోట్ల గడ్డి చాపలు వేశారు. పగటిపూటే కాదు, రాత్రిపూట సైతం కూల్ గా ఉంచుతున్నారు.
1921లోనే లక్నోలో జూ ఏర్పాటు చేశారు. సోమవారం మినహా వారమంతా తెరిచే ఉంటుంది. పులులు, సింహాలు, వివిధ రకాల పక్షులు, సరీసృపాలు, పెద్ద అక్వేరియం ఉన్నాయి. 48 స్ప్రింక్లర్లతో జూను కూల్ గా చేశారు.